దేశంలో పిల్లలు మహిళలపైన జరుగుతున్న హత్యలు అత్యాచారాలపై శ్రామిక మహిళా సమాఖ్య సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలకు పిల్లలకు సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు విధులు నిర్వహించే ప్రాంతాలలో సరైన రక్షణ చర్యలు చేపట్టాలని, పని ప్రదేశాల్లో మహిళలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కల్పించాలి మహిళలకు రక్షణ, మహిళలకు రక్షణ. పని ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకు మహిళలకు రక్షణ కల్పించాలి. ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు చేస్తున్నటువంటి పని ప్రాంతాల్లో వాళ్ళకు రక్షణ కల్పించాలని, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, అట్లాగే మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలపై అతి చిన్న వయసు 6 నెలల పిల్లల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలపై విపరీతంగా అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలోనే అట్లాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే అక్కడ ఉన్నటువంటి ఆర్జీఆర్ కలకత్తా నగరంలో ఆర్జీఆర్ కాలేజీలో అక్కడ డాక్టర్ చేస్తున్నటువంటి వైద్యురాలు 36 గంటల పని నిమిత్తం చేసిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకున్నటువంటి క్రమంలో కూడా ఆమెకు సరైనటువంటి సౌకర్యాలు లేకుండా అక్కడ అత్యాచారం చేసి